హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ అంతా మళ్ళీ పార్ట్ 2 కంటిన్యూషన్ నిన్నటి వ్లాగ్కి. మా పెళ్ళి ఎలా అయింది, అసలు ఆ రోజంతా ఏమైంది, కరెక్ట్గా మా మ్యారేజ్ అయిన రోజు నేను ఎన్ని స్టంటులు చేసి వచ్చేసాను, దాని గురించి అంతా షేర్ చేస్తాను. కానీ దానికన్నా ముందు ఈ ఓల్డ్ వ్లాగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కరెక్ట్గా ఇది మా 3rd యానివర్సరీ రోజు తీసిన వ్లాగ్. సింబాగాడు ఎంత చిన్నగా ఉన్నాడు కదా, వాడు మా లైఫ్లోకి వచ్చాక వాడితో సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ యానివర్సరీ కూడా. మాస్క్లో ఎందుకు ఉన్నామంటే కరెక్ట్గా అది లాక్డౌన్ టైము. కరెక్ట్గా లాక్డౌన్లోనే మా సింబాగాడు మా లైఫ్లోకి వచ్చాడు. సరే వీడిని బయట తిప్పుతా ఉంటే కొంచెం అలవాటు అయింది. మాకు కూడా బయట తిరగడం బాగా ఇష్టం కదా, వీడికి కూడా అలవాటు అయితే బండి మీద ఎక్కించుకొని ట్రావెలింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అలా స్లోగా అలవాటు చేస్తుంటే ఇదే రోజు లాస్ట్ డే ఇంకా వాడిని మేము అలా తీసుకొని వెళ్తాము. దగ్గర గుంటూరు దాకా వెళ్ళాము. ఇంకా 20 మినిట్స్లో గుంటూరు ఎంటర్ అవుతాం అనగా వాడు ఫుల్ చిరాకు పడిపోయాడు. ఇంకా సర్లే ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం అని ఇంకా తిప్పి తీసుకొని వచ్చేసాం ఇంటికి. ఇంకా చిన్న పిల్లలకి అన్నీ ఎలా క్యారీ చేస్తారు, ఇంకా వీడిని తీసుకొని వెళ్తున్నామంటే బాటిల్ నిండా పాలు పోసేదాన్ని వేడి చేసి ఇంకా వాడి బౌలు వాటరు అన్నీ పెట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళమి. ఈ ట్రిప్ కన్నా ముందు ఒకసారి విజయవాడ వెళ్ళాం, గుణదల. అప్పుడు ఏంటంటే కార్లో వెళ్ళాము. ఇంకా వీడికి మంచి కంఫర్ట్ ఉంది కదా కార్లో, అప్పుడు బాగానే ఉన్నాడు. సరే అప్పుడు బాగానే ఉన్నాడు కదా అని ఇప్పుడు బండి మీద తీసుకెళ్ళాలంటే మాకు అర్థమైంది వాడికి బండి అంత కంఫర్ట్గా లేదు అని చెప్పి ఇంక ఇదే అనమాట లాస్ట్ వాడిని అలా ట్రై చేయటం కూడా బండి మీద తీసుకెళ్ళడానికి. తర్వాత ఎందుకులే వాడిని ఇబ్బంది పెట్టడం అని ఇంకా మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ మ్యాక్సిమం 4-5 అవర్స్లో వచ్చేసేయాలి తిరిగి ఇంటికి. లేదంటే ఇంక అంతకు మించి ఉండలేడు వాడి ఇంట్లో. మనందరం లాక్డౌన్లో ఎంత ఉన్నామో ఇంట్లో, వాడికి కూడా ఇంట్లో ఉండి అలవాటు అయిపోయి ఇంకా వాడికి కూడా వాడి కంఫర్ట్ జోన్ అయిపోయింది ఇల్లు. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే మా సింబాగడు ఎంత కోతోడంటే బండి మీద కూర్చున్నట్టే కూర్చుంటాడు. సడన్గా ట్రాఫిక్లో ఎక్కడైనా ఆగామంటే పక్కన వాళ్ళ మీదకి దూకేస్తాడు బండి మీద నుండి జంప్ చేసి. మేము అనవసరంగా తిట్లు పడాల్సి వచ్చేది వీడు చేసే పనులకి. ఇంకప్పటి నుండి అసలు వీడు బయటకే వద్దని చెప్పి ఇంకా బయట తిప్పడం మానేసాము. కరెక్ట్గా అసలు ఆ టైంలో ఎంత హైపర్ యాక్టివ్ ఉండేవాడంటే ఇప్పుడు ఏదో చాలా అంటే చాలా కూల్ అయిపోయాడు. ఆయన కొన్ని కోతి పనులు చేస్తాడు. కాకపోతే అప్పుడు ఇంకా అమ్మో అసలు ఎందుకు తీసుకున్నావురా బాబు మా సింబగండి అనిపిస్తుంది. బండి మీద తిప్పినంతసేపు ఇంక ఇలా కూర్చొని అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పటి నుండి ఇంకా ఆపేసాం వీడిని బయట తిప్పటం కూడా. అప్పుడప్పుడు బండి మీద వేరే కుక్కలు వెళ్తూ ఉంటాయి సైలెంట్గా, చాలా మంచిగా బుద్ధిగా. వాటిని చూసినప్పుడు మా సింబాగడు ఎందుకు ఇలా లేడు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాడు ఎంత చేసినా కానీ మాకు చాలా ఇష్టం. ఎందుకంటే లాక్డౌన్ అందరికీ ఎలా ఉందో తెలుసు. ఆ టైంలో మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా కానీ టైం పాస్ అంతా వీడే మాకు మంచిగా ఒక బాండ్ క్రియేట్ అయిపోయింది మా ముగ్గురు మధ్యలో అయితే. అందుకే ఇంకా 3rd యానివర్సరీ ఏదో స్పెషల్ చేద్దామని చెప్పి వాడిని తీసుకొని వెళ్తే అవ్వలేదు. ఇంకా ఇంటికి వచ్చాక ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేసుకున్నాం బయట నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని. అప్పుడు ఆ టైంలో వ్లాగింగ్ అంతా అసలు వాయిస్ ఓవరే లేదు, మొత్తం లైవ్ వాయిస్తోనే చేసేవాళ్ళమి. మా హస్బెండ్ ఏదో కామెడీ చేస్తున్నాడు అక్కడ, అందుకే నవ్వుతున్నాను. ఇంక ఇక్కడ కూడా ఏదో చెప్తున్నాం, మొత్తానికి వాయిస్ అంతా ఆఫ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే కాపీరైట్ వస్తుంది మ్యూజిక్ వల్ల. ఇంకా కేక్ తెచ్చుకొని బయట నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని కేక్ కటింగ్ చేశాక ఇంకా మంచిగా ఆ రోజు ఫుడ్ తినేసి 3rd యానివర్సరీ అలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఆ టైంలో వ్లాగింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండేది మాకు. అప్పుడు తీసిన వ్లాగ్సే బాగా ఇష్టం ఇప్పుడు కన్నా, ఎందుకంటే చాలా ఇష్టపడి బాగా చేసేవాళ్ళమి. ఆ టైంలో సబ్స్ ఒక్కొక్కరు పెరుగుతుంటే ఎంత బాగుంటుందో, మంచిగా ఒక్కళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకునే వాళ్ళమి. ఎందుకంటే లాంగ్ ఫామ్ కంటెంట్ ఎక్కువ ఉండేది, అసలు షార్ట్సే లేవు. అప్పుడు తీసిన ఓల్డ్ వీడియోస్ ఇప్పుడు మీరు చూస్తున్నందుకు మాకు హ్యాపీగా ఉంది. అప్పుడు కష్టపడినందుకు ఇప్పుడైతే మీతో ఇలా షేర్ చేసుకోగలుగుతున్నాం కదా. ఫ్యూచర్లో మేము కూడా చూసుకోవడానికి మెమరీస్ లాగా ఉంటాయి. ఆ టైం నుండి వ్లాగ్స్ ఇలా తీసేవాళ్ళమా అని చెప్పి. సింబాగాడేమో బెడ్రూమ్లో ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ క్యాండిల్స్ అవన్నీ వెలుగుతున్నాయి, కిందేమో ఫ్లవర్ పెటల్స్ అన్నీ ఉన్నాయి కదా, వాడు భయపడుతున్నాడు. అందుకే రూమ్లో వేసి కేక్ కటింగ్ అయితే ఫస్ట్ మేము చేసేసాము. ఇంకొకటి, కరెక్ట్గా మేము ఈ ఇంట్లో ఉన్నప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసాము. లాక్డౌన్ కొంచెం అయిపోతుంది, అంతా ఓపెన్ అవుతుంది అన్న టైంలో మా బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియో కూడా అదే. ఎందుకంటే ఫస్ట్ మా హస్బెండ్ బిజినెస్ ట్రిప్ మీద వెళ్తున్నాడు స్టాక్ కోసం అని చెప్పి.
అవన్నీ కూడా మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి అది కూడా వ్లాగ్ చేసాము. మాకు లాక్డౌన్లోనే అర్థమైంది, మా హస్బెండ్ ఫైనాన్స్లో జాబ్ చేసేవాడు. ఇంకా ఎంత జాబ్ చేస్తున్నా కానీ సాటిస్ఫాక్షన్ రావట్లేదు, ఇన్కమ్ సరిపోవట్లేదు మాకు అనిపించింది. ఇంకా మా హస్బెండ్ ఏమనుకున్నాడంటే బిజినెస్ మీద కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎలాగో జాబ్ చేసేటప్పుడు చేసిన సేవింగ్స్ కొంచెం ఉంది, ఇన్వెస్ట్ చేసుకుందాము బిజినెస్ పైన అని చెప్పి అలా ప్లాన్ వేసుకున్నాము. అప్పటికప్పుడు అనుకున్న డెసిషన్ అయితే కాదు. తను ఆల్రెడీ 2015 నుండి ఇయర్లీ వన్స్ కొంచెం స్టాక్ తెచ్చేవాడు, పండక్కి అమ్మొచ్చు అని చెప్పి. అలా ఎక్స్పీరియన్స్ ఉంది తనకి బిజినెస్ మీద. ఇంకా కొంచెం ధైర్యం చేసుకొని సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని ఇంకప్పుడు మా హస్బెండ్ అనుకున్నాడు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మా దగ్గర ఉన్న కొంచెం సేవింగ్స్లో అలా స్టార్ట్ చేసాము. ఈ ప్రెజెంట్ డే రోజు అసలు ఎంత ఎమోషనల్ అయ్యామంటే, ఫస్ట్ టైం బిజినెస్ కదా, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఎవరి సపోర్ట్ లేదు, లోన్ మీద కూడా ఏమీ పెట్టుకోలేదు, ఓన్లీ ఉన్న సేవింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఆ సేవింగ్స్ ఖర్చు పెట్టుకుంటున్నాము. అసలు అవుతుందా లేదా అన్న టెన్షన్ అయితే ఉంది కొంచెం మాకు. కాకపోతే నమ్మకం అయితే ఉంది, చేయగలడు మా హస్బెండ్ అని. ఎందుకంటే మెయిన్ మా హస్బెండ్ ఒక మాట చెప్పాడు, స్టాక్ తెచ్చాక నేను ఒక్కడనే చూసుకోవడానికి అవ్వదు, నేను జాబ్ చేసుకుంటూ ఉండాలి కదా, ఎవరైనా కస్టమర్స్ వచ్చినా కానీ ఇంట్లో కదా పెడుతుంది మేము స్టాక్, నువ్వే చూపించాలి అని చెప్పి అన్నాడు. నేను అన్నీ నీకు నేర్పిస్తాను ఎలా చూపించాలి అవన్నీ అని చెప్పి అంటే, సరే ఓకే నేను చేయగలను, నేను కొంచెం సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇంకా అలా ప్లాన్ వేసుకొని అలా బిజినెస్ స్టార్ట్ చేసాము. ఇదంతా చెప్తుంటే నాకే ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు, మా హస్బెండ్కి తెలుసు ఆ టైంలో మేము ఎంత కష్టపడ్డాము ఆ టైంలో మా బిజినెస్ పెట్టుకోవడానికి అని చెప్పి. కానీ హ్యాపీనెస్ ఏంటంటే మా హస్బెండ్ స్టాక్ తెచ్చాక ఫస్ట్ మంత్లో అయితే ఎంత మేము అనుకున్న దానికన్నా మంచి ప్రాఫిట్ వచ్చింది. చాలా అంటే చాలా కష్టపడ్డాడు మా హస్బెండ్ తన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి. ఇంకా ఇంట్లో పెట్టాం కదా, మాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, మామూలుగా మా హస్బెండ్ స్టాక్ చూపిస్తుంటే కూడా కొంతమంది ఎవలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా, ఇంకా అలా కొంతమంది ఆంటీలు వస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు స్టాక్ చూసేది తక్కువ కానీ కొనేది తక్కువ, వచ్చి ఇల్లంతా చెకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు కొంచెం అక్కడ భయం వేసింది, సేఫ్ కాదేమో అని చెప్పి. మా సింబాగాన్ని కూడా ఎదురు కట్టేస్తూ ఉండేవాళ్ళమి. ఒకసారి అంటే ఓకే, తర్వాత సెకండ్ టైం కూడా అదే రిపీట్ అయిపోయింది. ఇంక ఇది సేఫ్ కాదు, బయట షాప్ పెడదామని ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం, బయట పెట్టుకుందాం బిజినెస్ అని. ఈ బిజినెస్ స్టోరీ గురించి అంతా నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వ్లాగ్ షేర్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మా బిజినెస్ ఏమైంది అదంతా ఆ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బిజినెస్ గురించి కూడా అడుగుతున్నారు కదా, సో ఇదంతా మా బిజినెస్ అప్పుడు స్టార్ట్ చేసాం, ఓల్డ్ వీడియో కదా బాగుంటుంది, దీనికి సింక్ అయింది చెప్పడానికి కూడా అని చెప్పి ఈ వ్లాగ్లో ఇలా షేర్ చేశాను, మా బిజినెస్ ఎలా స్టార్ట్ చేసాము అని చెప్పి. ఇంకా మాది షాప్ గురించి అంతా నేను త్వరలోనే అప్డేట్ ఇస్తాను. ఇంక ఇప్పుడైతే ఫుల్గా వెయిట్ చేస్తూ ఉంటుంటారు మా మ్యారేజ్ డే రోజు ఏమైంది, అసలు ఎలా పెళ్ళయిందని చెప్పి. దానికైతే నేను కంటిన్యూ చేసేస్తాను ఇప్పుడు మిగతా వ్లాగ్ అంతా. మా పెళ్ళి స్టోరీ ఏంటంటే, కరెక్ట్గా అసలు ఆ రోజు నేను వచ్చేస్తా అని కూడా నాకు తెలీదు. ఎందుకంటే ముందు రోజు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చి మా ఇంటికి వెళ్ళి మాట్లాడారు మా పెళ్ళి గురించి అని చెప్పి. మా ఇంట్లో అసలు ఒప్పుకోలేదు. ఇంకా ఫుల్గా మా ఇంట్లో ఫుల్ స్ట్రిక్ట్ అయిపోయారు, ఫుల్ హడావుడి అయిపోయింది, ఫుల్ గొడవలు అయిపోయేసరికి నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. నన్ను ఇంకా అసలు బయటకు పంపించారు, మా హస్బెండ్తో మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. ఇంకా నా పని అయిపోయింది అని చెప్పి నేనే ఎక్కువగా ఓవర్గా ఆలోచించేశాను. కరెక్ట్గా నేను వచ్చే ముందు రోజు నైట్ కూడా మా హస్బెండ్కి నాకు మంచి డిస్కషనే అయింది. మా హస్బెండ్ ఏమో నువ్వు అప్పుడే రావద్దు, కరెక్ట్ టైం కాదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు, ట్రై చేద్దాము, నువ్వు అసలు వద్దు రావద్దు అని చెప్పి చాలానే ట్రై చేశాడు. కానీ ఆ రోజు నైట్ మా ఇంట్లో మంచి గొడవ అయిందనమాట. ఇంకా మా మమ్మీ కూడా ఫుల్ తిట్టేసి ఇంకా అసలు బయటికి వెళ్ళడానికి లేదు, నేను తీసుకొచ్చి వదిలిపెట్టేస్తాను అంటే, మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నా నేను అప్పుడు, మా నాన్నమ్మ దగ్గర వదిలిపెట్టేస్తాను అని చెప్పి ఫుల్ మా మమ్మీ ఇంకా పెద్దగా వచ్చేసరికి ఇంకా నాకు భయం వేసింది, ఇంట్లో ఉన్న బయటికి పంపిరేమో, మా హస్బెండ్తో మాట్లాడటానికి ఉండదు, ఇంక ఇప్పుడు కాకపోతే నాకు అసలు కుదరదు, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారేమో అని భయపడిపోయాను నేనే. ఎంతైనా నేను ఇమోషనల్గా అటాచ్ అయిపోయి ఉంటాను ఎవరితో అయినా కానీ. ఇంకా ఇది మ్యారేజ్ మ్యాటర్ కదా, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారని చెప్పి చాలా భయపడ్డాను నేను. నైట్ అంతా ఆలోచించాను. మా హస్బెండ్కి ఏమో రానులే అని చెప్పాను, కానీ మార్నింగ్ లెగ్చేసరికి నా మైండ్ మొత్తం మారిపోయింది. ఇంకా నేను మా హస్బెండ్కి ఇంట్లో ఉండి ఫోన్ చేస్తే నన్ను రావద్దని చెప్తాడని కరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కే ముందు కాల్ చేసి చెప్పాను, నేను ఇంట్లో నుండి వచ్చేస్తున్నాను, నాకు తెలియదు నువ్వేం చేస్తావు అని చెప్పి. తన వర్షన్ ఏంటో చెప్పనా, మంచిగా నిద్రపోతున్నాడంట తను. మార్నింగ్ 6:30కి అలా కాల్ చేశాను తనకి. అప్పుడు ఏంటంటే మంచి నిద్రలో ఉన్నాడు తను. ఇంకా నిద్ర మత్తులో ఉండి కళ అనుకుంటున్నాడంటే నేను కాల్ చేసినప్పుడు. తర్వాత సరే అని చెప్పి కాల్ కట్ చేసేసాడు. నేను కాల్ చేసిన వెంటనే ఆగు మళ్ళీ చేస్తా అని చెప్పి ఇంకొక 10 minutesలో కాల్ చేసి సరే ఏ బస్సు ఎక్కువ అదంతా కనుక్కొని సరే వచ్చి నేను చీరాల్లో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి
మా హస్బెండ్ నాకు చెప్పాడు పలానా ప్లేస్లో దిగు అని చెప్పి. చీరాలు వచ్చేంత వరకు ఎవరు కాల్ చేస్తున్నా కానీ ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయలేదు, మా హస్బెండ్ ఫోన్ తప్ప. నా సైడ్ మా ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తున్నారు, నా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నా కానీ వాళ్ళకి తెలియదు నేను ఇంట్లో నుండి వచ్చేస్తున్నాను, కానీ వాళ్ళ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎవరొకరు కనుక్కొని నేను పలానా ప్లేస్లో ఉన్నా అని చెప్పేస్తారని. నాకు దాని ముందు వరకు ఏ బస్ ఎక్కాలి, ట్రైన్ ఏది ఎక్కాలి అదేం తెలియదు, పక్కన ఎవరైనా ఉంటే తప్ప మా ఇంట్లో వాళ్ళు. కానీ ఆ రోజు బస్ ఎక్కి వచ్చేసేటప్పుడు మా హస్బెండ్ పలానా ప్లేస్లో దిగు అంటే అక్కడ దిక్కుండా నేను వేరే చోట దిగాను. నేను ఇంకా తన దగ్గరికి వెళ్ళలేదు. మా హస్బెండ్కి ఏమో ఒక పక్క నుండి మా ఇంట్లో వాళ్ళు మా అమ్మాయిని తీసుకుంటా నేను పెళ్లి చేస్తాం మీ ఇద్దరికని ఒకళ్ళు చెప్తున్నారంట. ఇంకో పక్క ఏమో పోలీస్ స్టేషన్ నుండి అమ్మాయి నీ దగ్గరే ఉంది కానీ మాకు తెలుసు, తీసుకోండిరా పోలీస్ స్టేషన్కి, లేదంటే మమ్మల్ని రమ్మంటావా అని వాళ్ళు బెదిరించడం అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళని మేనేజ్ చేయలేక ఒక పక్కేమో నేను ఎక్కడో దిగాను, మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు తనేమో. నేనేమో ఫుల్ టెన్షన్లో ఉన్నా, ఎక్కడో దిగాను కదా మా హస్బెండ్కి అడ్రస్ చెప్పడానికి కావట్లేదు. మా హస్బెండ్ వచ్చేసరికి ఫుల్ చెమటలు కారుకుంటూ వస్తున్నాడు, ఫుల్ టెన్షన్ మీద. మా ఇంట్లో వాళ్ళు కాల్స్ చేస్తున్నారు ఒక పక్క నుండి పోలీసులు కాల్స్ చేస్తున్నారు. ఇది చూడు ఫోన్ నిండా ఇన్ని కాల్స్ ఉన్నాయి, భలే చేసావు ఈ రోజు నువ్వు అని చెప్పి. ఇంకొకటి మా హస్బెండ్ లీవ్ పెట్టుకొని వచ్చాడు. ఒక సైడ్ నుండి వాళ్ళ ఆఫీస్ నుండి కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నావు నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి. ఆ రోజు అసలు పెళ్ళి అవుతుంది అన్న విషయంలో కూడా ఆఫీస్లో ఎవరికి చెప్పలేదు. తర్వాత ఎప్పుడో తను వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాడంట. ఇంకా నన్ను తీసుకొని బండి మీద వెళ్తుంటే ఆ బండి హ్యాండ్ ఇస్తానే ఉంది, ఆగుతుంది ఊరికనే. చాలా పాత బండి అది. వేరే బండి ఏమో మా మరిది తీసుకొని వెళ్ళాడంట పెళ్ళికని, అన్ని రెడీ చేయడానికి పూలదండలు అవన్నీ తీసుకురావడానికి. కానీ మా మరిది వేసుకొని వెళ్ళాడంట. ఇంక ఈ బండి ఉందని చెప్పి అది వేసుకొని వచ్చాడు. అదేమో మధ్యలో ఆగుతుంది, ఓ పక్కేమో కాల్స్ వస్తున్నాయి. ఇంకా మేము ఒక లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళేదాకా ఫుల్ టెన్షన్, ఎవరొకళ్ళు వస్తారేమో అని చెప్పి. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఓకే ఇప్పుడు సేఫ్ ప్లేస్లో ఉన్నాము. ఇంకా ఈలోపు మా మరిది అన్నీ తీసుకొని వచ్చాడు, పూలదండలు అవన్నీ మ్యారేజ్ కోసం అని చెప్పి. మళ్ళీ పాస్టర్ వాళ్ళందరూ రావాలి కదా పెళ్లి చేయడానికి, ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. టోటోగాడు ఫ్యూచర్లో ఈ వీడియో చూసి నవ్వుకుంటాడేమో, పెద్ద మనిషి వాళ్ళ డాడీ అయ్యాడు కదా మా పెళ్ళికి. ఇంకా పాస్టర్ అంకుల్ వీళ్ళందరూ వచ్చేసారు. మెయిన్ సాక్షి సంతకాలు కావాలి కదా పెళ్ళికి, ఇలా మేము ఉన్నాము వాళ్ళ పెళ్ళికని. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకన్న షాప్ నుండి ఏదో క్యాజువల్గా పాల ప్యాకెట్ తీసుకొని వెళ్తున్నాడంట. మేము అక్కడ ఇంట్లో ఉన్నట్టు కూడా తెలియదు, ఇలా నేను వచ్చేసానని కూడా తెలీదు. బాబాయ్ ఒక పని ఉంది రా అంటే ఆ సరే అని చెప్పి వచ్చాడు. అక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకోబోతున్నాము, పెద్ద మనిషి అన్నే సైన్ పెట్టాలి అని చెప్పి. ఆ అన్నతో పాటు ఇంకొకళ్ళేమో మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య మా బావగారు సైన్ పెట్టారనమాట. ఎందుకంటే అప్పుడే ఆ టైంలో ఆయన కూడా ఇంట్లో ఉన్నాడు, ఎందుకో వచ్చాడు. మొత్తానికైతే మా మరిది పూలదండలు, తాలిబొట్టు, ఇంకా మెట్టెలు అవన్నీ తీసుకొని వచ్చాడు. ఇంకా పాస్టర్ గారు పెళ్లి చేశాక ఇంకా నేను మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. ఫస్ట్ అయితే తిన్నాక రెడీ అవ్వాలి, ఇంకా తిట్లు కోసం పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కాసేపు ఒక 1 అవర్ అలా కూర్చొని ఇంకా పోలీసులు రమ్మన్నప్పుడు ఇంకా వెళ్ళాము ఇద్దరం కలిసి. పోలీస్ స్టేషన్కి వెళ్ళామనే కానీ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళమంటున్నారు, అటు ఇటు తిరుగుతానే ఉన్నాము. మొత్తానికైతే డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడేమో ఇంకా లేడీ ఉన్నారు డిఎస్పీ. లోపలికి వెళ్ళటం ఇద్దరిని ఇంకా ఫుల్గా తిట్టడం స్టార్ట్ చేసింది. నాకన్నా ఎక్కువ మెయిన్ మా హస్బెండ్కి ఏంటంటే అప్పుడే పంజాబ్ నుండి వచ్చేటప్పుడు టాటోస్ వేయించుకున్నాడు. ఇంకా ఆ టాటోస్ చూసావా ఎలా ఉన్నాడో, పంజాబ్లో ఉంటున్నాడు అన్నావు, అసలు అక్కడ ఎలా ఉంటాడు ఎవరికి తెలుసు, ఎవరికైనా వేరే అమ్మాయిలతో రిలేషన్లో ఉన్నాడా, ఫుల్ చూస్తుంటే అబ్బాయి ఫాస్ట్గా ఉన్నాడు, నువ్వు ఎలా నమ్మావు అది ఇది అని చెప్పి నన్ను బెదిరిస్తుంది. అప్పుడైనా నేను ఇంకా వెళ్ళిపోతానేమో మా ఇంటికి అని. నేనైతే అసలు వెళ్ళనని చెప్పేశాను. చాలా అంటే చాలా ట్రై చేశారు పోలీసులు కూడా. ఇంకా అక్కడ మా హస్బెండ్ ఫుల్ టెన్షన్ పడుతున్నాడంట, మనసులో అనుకుంటున్నాడంట నన్ను బుక్ చేసిద్ది, కన్ఫర్మ్ నన్ను కొట్టిస్తుంది, వెళ్ళిపోతానని చెప్పి ఫిక్స్ అయిపోయాడంట. పోలీసులు బెదిరిస్తే భయపడి మా ఇంటికి వెళ్ళిపోతానేమో అని చెప్పి. ఇంకా పెళ్ళైపోయింది కదా, ఇంకా నేను కూడా స్ట్రాంగ్ ఉన్నాను, ఏదేమైనా కానీ అసలు వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా నేనే మాట్లాడాను పోలీసుల దగ్గర కూడా. ఎందుకంటే మా హస్బెండ్ బెదిరిస్తున్నాడేమో అని చెప్పి నన్ను పక్కన నుంచోబెట్టి మాట్లాడారు, మా హస్బెండ్ని పక్కెళ్ళమని చెప్పి. ఇంకా మొత్తం అడిగారు, నువ్వు ఫిక్స్ అయిపోయావా, పెళ్ళైపోయింది కదా, అసలు నీకు ఓకేనా కాదా, మీ ఇంట్లో వాళ్ళు అసలు ఉండరు, ఇంకా వాళ్ళు రారు, వాళ్ళకి నీకు సంబంధం ఏమీ ఉండదు అని మొత్తం చెప్పారు పోలీసులు కూడా. ఇంకా నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. లోపల మాట్లాడుతున్నంతసేపు మా హస్బెండ్ ఫుల్ టెన్షన్లో ఉన్నాడంట, ఏం మాట్లాడుతుందో ఏమో అని చెప్పి. డిఎస్పీతో మాట్లాడటం అయిపోయాక ఇంక ఇప్పుడు ఒక్కసారి వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి,
అక్కడ వాళ్ళతో లెటర్స్ అవన్నీ రాయించి సంతకాలు పెట్టాలి. వేరే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా మాతో పాటు సాక్షి సంతకం పెట్టిన వాళ్ళు కూడా రావాలి కదా. ఫస్ట్ అసలు ఇంకా అన్న వాళ్ళని మా బావని పిలిచి ఎంత తిట్టారంటే పోలీసులు, మీరు ఎందుకు సాక్షి సంతకాలు పెట్టారు, మీరు పెద్ద మనుషులు అయిపోయారా, అది ఇది అని చెప్పి వాళ్ళని బాగా తిట్టారు. ఇంకా మాతోనేమో లెటర్స్ అవి రాయించి సైన్స్ అవన్నీ పెట్టించారు. ఫైనల్గా అయితే ఇంకా మా పేరెంట్స్ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇంకా మాట్లాడారు, నేను వస్తానేమో అని చెప్పి ట్రై చేశారు. ఇంకా నేనైతే రానని చెప్పేశాను. ఇంకా అక్కడితోనే ఇంకా లాస్ట్ మా పెళ్ళి అయిపోయింది కదా. ఇంకా నేను ఇంక వెళ్ళిపోయాను మా హస్బెండ్తో పాటు వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడితో అయిపోయింది మా పెళ్ళి. అలా అయిందనమాట స్టోరీ. నేను ఆ రోజు అలా వచ్చేసాను. నెక్స్ట్ ఇంకేమైనా కంటిన్యూషన్ చేయమంటారు, పార్ట్ 3 పెట్టమంటారు వద్దా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంక ఈ వ్లాగ్స్ అన్నీ నేను ఆ టైంలో ఓల్డ్ వ్లాగ్స్ కదా, ఎప్పుడో 2020 ఆ టైంలో చేసిన వ్లాగ్స్ ఇవన్నీ DIYs ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఇవన్నీ వ్లాగ్స్ లాగా చేసుకుంటూ ఉండేదాన్ని ఒక్కదాన్నే. మా హస్బెండ్ అప్పుడు ఎక్కువ తీసేవాడు కాదు వీడియోస్. నేనే ఒక దగ్గర స్టాండ్కి ఫోన్ సెట్ చేసుకొని ఇంక ఇలా వీడియోస్ చేసుకుంటూ ఉండేదాన్ని. వ్లాగ్ ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.